వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భూభారతి సమావేశం జరుగుతుండగా తన భూమిని వేరే వ్యక్తులకు పట్టా చేస్తున్నారని ఆవేదనతో రెవెన్యూ అధికారుల ముందు పెట్రోల్ పోసుకున్న నాగరాజు అనే రైతు నాగరాజు మాట్లాడుతూ తన తాత పేరుతో ఉన్న భూమిని కొందరు వ్యక్తులు దొండపాడు శివార్లోని 187 సర్వే నెంబర్లో ఉన్న తన భూమిని 7 ఎకరాలు 290లో 5 ఎకరాలు కొనుగోలు చేయగా పాత పానీలో కానీ రికార్డులలో అన్నిట్లో కూడా తమ పేరు ఉందని, కానీ అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తూ తన భూమిని వారికి ఇవ్వకుండా ఏరో వారికి రాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా భూమిని కూడా కబ్జా చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా గానీ ఎవరు పట్టించుకోవడం లేదని, ఇటీవల తమ భూమి కబ్జాకు గురైందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా గానీ స్పందించకపోవడంతో నేడు భూభారతి సమావేశంలో తనకు న్యాయం జరగాలంటూ ఆత్మహత్యం చేశారని తెలిపారు. మాకు 187 సర్వే నెంబర్లో 12 ఎకరాల భూమి ఉందండి. ఈ 12 ఎకరాల భూమిని ఎంఆర్ఓ గారు వేరే వాళ్ళు చేయడం జరిగింది. దీని గురించి నేను ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకున్నానండి. ఇట్లా మాకు కావాలంటే పాస్బుక్లు రావట్లేదని చేసిన. ఇప్పుడు కూడా నేను దరఖాస్తు తీయడానికి వస్తే కానిస్టేబుల్ గారు వాళ్ళందరూ బయట నన్ను ఆపుతున్నారు. నేను ఈ సమస్యని మీ ద్వారా మీకు అందరికీ చెప్పాలని నాకు చెల్లెలు కానీ 1950 నుంచి పానీయులు కానీ 13B కానీ ప్రతి ఒక్కటి ఎంఆర్ఓ గారు ఏం చెప్పారో ఈ రంగాచారి గారు భూమి మాకైతే పట్టాలు వేరే వాళ్ళకి వచ్చింది. 3 లక్షలు అండి, ఎకరానికి 3 లక్షలు అయితే ఎవరికైనా ఇక్కడ పొలం రాయొచ్చు. 3 లక్షల రూపాయలు ఎవరు తీసుకున్నారండి. మరి ఇప్పుడు అది ఒక్కసారి ఈ డాక్యుమెంట్ 1950లో మా తాతగారు కానీ పోవండి. ఒక్కసారి మీ కాపీ మీరు ఒకటి తీసుకోండి సార్. నాది ఇది జెన్యూన్ ఉందా, ఇది కనుక జెన్యూన్ లేకపోతే నేను ఎక్కడ కానీ ఏ విషయం మాట్లాడను. ఇది కనుక జెన్యూన్ లేకపోతే నేను మాట్లాడను.
ఈ భూభారతి తీసుకొచ్చిన